వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు వీడియోలో SQL ఆల్టర్ కమాండ్ గురించి చూద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో SQL ఈజ్ ఆల్టర్ కమాండ్ ఈజ్ DDL కమాండ్, అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిలీటింగ్, యాడింగ్ ఆర్ మోడిఫైయింగ్ కాలమ్స్ ఇన్ ద టేబుల్. అంటే ఇప్పుడు మనం రిలేషనల్ డేటాబేస్లో డేటా టేబుల్స్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాము. టేబుల్స్లో కాలమ్స్ ఉంటాయి కదా, ఈ కాలమ్స్ని యాడ్ చేయాలన్నా, ఇప్పుడు ఒక 3 కాలమ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఎక్స్ట్రా ఒక కాలమ్ యాడ్ చేయాలన్నా, లేకపోతే ఆల్రెడీ ఉన్న కాలమ్ని ఒక డిలీట్ చేయాలన్నా, లేకపోతే ఈ కాలమ్ని మోడిఫై చేయాలన్నా, అంటే దీని నేమ్ కానీ, దీని డేటా టైప్ కాలమ్ నేమ్ కానీ డేటా టైప్ కానీ మోడిఫై చేయాలన్నా ఈ ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాం. అలాగే యాడింగ్ ఆర్ డ్రాపింగ్ కన్స్ట్రైంట్స్ ఆన్ టేబుల్స్, అంటే ప్రైమరీకి కానీ ఫారెన్కి కానీ అలాంటి ఏమైనా కన్స్ట్రైంట్స్ని యాడ్ చేయాలని డిలీట్ చేయాలన్నా కూడా ఈ ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్కదానికి మనం సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సింటాక్స్ ఫర్ యాడింగ్ కాలం యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తామని సింటాక్స్ చూద్దాం. ఓకే, alter table name, then add column name, data type. ఓకే, ఇది సింటాక్స్. దేనికి? కాలము యాడ్ చేయాలంటే. ఆల్టర్ టేబుల్ని ఆల్టర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఆల్టర్ చేసి కాలం యాడ్ చేస్తున్నాం. సో ఆల్టర్ టేబుల్, ఏ టేబుల్ని అయితే ఆల్టర్ చేయాలో ఆ టేబుల్ నేమ్. ఇక్కడ ఏం చేస్తున్నాము? కాలం యాడ్ చేస్తాం. సో యాడ్ కాలం నేమ్, డేటా టైప్. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ టేబుల్కి మొబైల్ నెంబర్ అని ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ చేయాలనుకోండి. దానికి ఎలా యాడ్ చేస్తామో చూడండి. ఈ ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఆల్టర్ టేబుల్, ఇక్కడ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్. సో ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, ఏం చేస్తున్నాం? కాలం యాడ్ చేస్తున్నాం. యాడ్ కాలం నేమ్ ఏంటి? ఇక్కడ మనం ఎం నెంబర్, దాని డేటా టైప్ ఏంటి? ఇంట్. సైజ్ కూడా ఇవ్వాలి. ఓకే, ఇది ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ చేయాలంటే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కాలంని డిలీట్ చేయాలంటే సింటాక్స్ చూద్దాము. సో సింటాక్స్ ఫర్ డ్రాప్ కాలం, ఒక కాలంని డ్రాప్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలం నేమ్. ఇది సింటాక్స్. ఒక కాలంని డిలీట్ చేయాలంటే, డ్రాప్ చేయాలంటే. ఓకే, డ్రాప్ కమాండ్ యూజ్ చేసి డిలీట్ చేస్తాము. మనం డ్రాప్ కమాండ్ గురించి ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, డేటాబేసెస్ని టేబుల్స్ని ఎలా డ్రాప్ చేస్తుందో. అలాగే ఇక్కడ టేబుల్స్లో ఉండే కాలంని కూడా డ్రాప్ చేయడానికి డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తాము. దాన్ని కానీ ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకుని డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు అగైన్ ఇందాక ఎం నెంబర్ అనే ఒక కాలం యాడ్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలంటే ఎగ్జాంపుల్ ఆల్టర్ టేబుల్, ఇక టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్. మనం ఏం చేయాలి? ఒక కాలంని డిలీట్ చేయాలి. సో డ్రాప్ కాలం, ఆ కాలం నేమ్ ఏంటి? ఎం నెంబర్. ఓకే, ఇప్పుడు ఈ ఎం నెంబర్ అనే కాలము ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. ఓకే, ఈ 3 కాలమ్సే ఉంటాయి ఆ స్టూడెంట్ టేబుల్లో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి యాడింగ్, డిలీటింగ్ అండ్ మోడిఫైయింగ్ అని కూడా చెప్పాం కదా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కాలమ్స్కి డేటా టైప్ చేంజ్ చేయాలి అంటే. ఓకే, ఇప్పుడు చూడండి, syntax for modifying
కాలం. ఓకే, దీన్ని 2 టైప్స్గా మాడిఫై చేయొచ్చు. ఒకటి ఏంటంటే మోడిఫై అనే కమాండ్ యూస్ చేసుకుని, లేకపోతే ఆల్టర్ కమాండ్ యూస్ చేసుకుని మోడిఫై చేయొచ్చు. చూడండి, చూపిస్తాను ఎలా మోడిఫై చేయాలో. సింటాక్స్ చూడండి. ఫస్ట్ ఆల్టర్ కమాండ్ యూస్ చేసుకుని ఎలా మోడిఫై చేయాలో చూడండి. ఇప్పుడు ఈ రోల్ నెంబర్ అనే దానికి ప్రీవియస్గా డేటా టైప్ ఇంటీజర్ అనుకోండి. ఇప్పుడు varchar-లోకి చేంజ్ చేయాలి అని అనుకోండి. ఫస్ట్ సింటాక్స్ చూపిస్తాను, తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఆల్టర్ టేబుల్ నేమ్, alter table name, alter column name. ఓకే, ఇది ఎలాగా ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకుని కాలమ్ని ఆల్టర్ చేయడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి దీని రోల్ నెంబర్ అనేది, ఈ రోల్ నెంబర్ అనే కాలమ్కి డేటా టైప్ చేంజ్ చేయాలనుకోండి, ఇంటీజర్ టు varchar. చూడండి ఎలా చేంజ్ చేస్తాం. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, ఆల్టర్ కాలమ్ రోల్ నెంబర్. ఇప్పుడు varchar రాయండి, varchar సైజ్. ఓకే, ఇది ప్రీవియస్గా ఇంటీజర్ ఉంటే దాని డేటా టైప్ని varchar-గా మార్చాం. ఎలాగా ఆల్టర్ కాలమ్ని ఆల్టర్ యూజ్ చేసుకుని. అలా కాకుండా మోడిఫై యూజ్ చేసుకుని ఎలా ఆల్టర్ చేయాలో చూడండి. సింటాక్స్ ఎలా అంటే మోడిఫై యూజ్ చేసుకుని ఆల్టరింగ్ కాలమ్స్కి ఆల్టర్ టేబుల్ నేమ్, modify column name. Okay, same example. Alter table student, modify column roll number to varchar. అంటే ఇది సేమే, రెండు కూడా కాలమ్ని మాడిఫై చేయడానికి. కానీ ఇక్కడ ఆల్టర్ కాలమ్ అనే కమాండ్ యూజ్ చేసాము, ఇక్కడేమో మోడిఫై కాలమ్ అనే ఈ కమాండ్ యూజ్ చేస్తాము. రెండు కూడా కాలమ్ని మోడిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఆల్టర్ కమాండ్. ఓకే, ఆల్టర్ కమాండ్ దేనికి యూజ్ చేసుకుంటాము? కాలమ్స్ని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, లేకపోతే కాలమ్స్ని మోడిఫై చేయాలన్నా, దేనికైనా సరే SQLలో ఆల్టర్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.